ప్రభునందు ప్రియమైన దేవుని వారలారా, దేవుని యొక్క మహాకృపను బట్టి మనమంతా మరొకసారి ఆయన సన్నిధిలోనికి వచ్చి ఉన్నాం. అందుకై దేవుని మహింపరుస్తూ చేరి వచ్చిన మీ అందరికీ మన దేవుడు రక్షకుడైన యేసు ప్రభు నామంలో నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుని ఆయన సహాయం చేత మనం వాక్య ధ్యానంలోనికి ప్రవేశిద్దాం. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకే స్తోత్రములు నాయన. ఈ సాయంత్రకాల సమయంలో మేమందరము మీ సన్నిధిలో చేరి ఉన్నాం తండ్రి. ప్రభు యొక్క శిలువ త్యాగమును జ్ఞాపకం చేసుకున్నాము నిన్నటి దినాన. ఆ తర్వాత రోజే మీ మందిరంలో మరొకసారి పరలోక సంబంధమైన విషయములను గ్రహించుటకు, నేర్చుకొనుటకు మీ సన్నిధికి మమ్మల్ని నడిపించినందుకై మీకే స్తోత్రములు చెల్లిస్తూ, మిగిలి ఉన్న సమయాన్ని మీ పవిత్రమైన పాదముల చెంత మీ హస్తముల కప్పచెప్తూ, ఏ వాక్యమునైతే మేము ధ్యానించవలసి ఉందో వాటిని వివరించుటకు నాకును వినుచున్న మీ బిడ్డలకును సహాయం దయచేయమని ప్రాధేయపడుచు, ఈ కృతజ్ఞతాస్తుతి ప్రార్థన మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి పేరిట మీకే సమర్పించి ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ప్రియులారా, నిర్గమకాండము 40వ అధ్యాయాన్ని చదువుకున్నాం ఉత్తర ప్రత్యుత్తరాలుగా. ఈ మందిరము 17వ వచనంలో, 40వ అధ్యాయం 17వ వచనంలో, 2వ సంవత్సరమున మొదటి నెలలో మొదటి దినమున మందిరము నిలువబెట్టబడిన మందిరాన్ని మరొకసారి మనం చూద్దాం. స్క్రీన్ మీద మీరు కన్స్ట్రక్షన్ ఆఫ్ టాబర్నకిల్ అనే వీడియో చూపించగలిగితే, వారు సిద్ధం చేసే లోపు కొన్ని ప్రాముఖ్యమైన విషయాలను చదువుకుందాం మనం. 25వ అధ్యాయం, నిర్గమకాండము 25, 10వ వచనాన్ని చూద్దాం ఒకసారి. వారు తుమ్మకర్రతో ఒక మందసమును చేయవలెను. దాని పొడుగు 2 మూరలున్నర, దాని వెడల్పు 3 మూరెడున్నర, దాని ఎత్తు 3 మూరెడున్నర. మందసం గురించి మాట్లాడుతున్నాడు. దాని మీద మేలిమి బంగారు రేకు పొదిగింపవలెను. మరి ఒకసారి మనం చూస్తూ నేర్చుకుందాం ఈరోజు. దేని గురించి మనం చదువుకున్నాం 25వ అధ్యాయంలో? మందసం గురించి. తుమ్మకర్రతో ఒక మందసం చేయాలి. మందసం దగ్గర తీసుకెళ్ళండి అన్నమాట, డైరెక్ట్గా ఆర్క్ ఆఫ్ ద కవనెంట్ తీసుకెళ్ళండి లోపలికి. ఆ అడ్డు తెరుగు లోపలున్న ఈ మందసం. ఇప్పుడు కనపడుతున్నది తుమ్మకర్ర. ఈ తుమ్మకర్రను దేనితో కప్పేయమన్నాడు? బంగారుతో. ఇది మందసం. దాని మీద ఉంచబడే మూత ఏదైతే ఉందో బంగారుతో వచ్చేసింది. ఇది స్టాప్ ఇట్. ఇదే అధ్యాయంలో 17వ వచనంలో, నీవు మేలిమి బంగారుతో కరుణాపీఠంను చేయవలెను. ఇప్పుడు కరుణాపీఠం చూద్దాం. మేలిమి బంగారుతో, బంగారంతో కరుణాపీఠం కనబడుతుంది కదా. ఇది అతి పరిశుద్ధ స్థలంలో ఉన్నటువంటి వస్తువు. దీని మీద కెరూబులు, ఇదంతా బంగారుమయం. కనబడుతుందా అందరికీ? 10 ఆజ్ఞల పలకలు అవన్నీ పెట్టారు. ఇప్పుడు ఇది కరుణాపీఠం మూత.
కెరూబులు కలిగినటువంటి 2 ఆకారాలు. ఎస్, స్టాప్ ఇట్. దీని తర్వాత మనము 26వ అధ్యాయానికి వద్దాం. 26వ అధ్యాయంలో 15వ వచనం నుండి చూస్తే, మరియు మందిరమునకు తుమ్మకర్రతో నిలువు పలకలు చేయవలెను అని పలకల గురించి చెప్పి వాటికి దిమ్మలు కూడా చేయమంటున్నాడు. 25వ వచనంలో పలకలు 8, వాటి వెండి దిమ్మలు 16. అలానే 19వ వచనం, ఒక్కొక్క పలక క్రింద దాని 2 కుస్సులకు 2 దిమ్మలను, ఆ 20 పలకల క్రింద 40 వెండి దిమ్మలు చేయవలెను. గుడారం లోపలున్న ప్రతి వస్తువు కేవలం మందసం మాత్రమే కాదు, బయట ఉన్నటువంటి దీపస్తంభం, ధూప వేదిక మరియు బల్ల, రొట్టెలు ఉంచేటువంటి బల్ల, తుమ్మకర్రతో వాటిని చేసిన తర్వాత దేనితో పొదగమన్నాడు? బంగారుతో. అంటే గుడారం లోపలున్న ప్రతిదీ బంగారుమయం. ఇప్పుడు మీరు ప్లే చేసిన ఫస్ట్ వీడియోలోకి వెళ్ళండి మా. గుడారము లోపలంతా బంగారు. ఇక్కడ చూస్తే వెండి దిమ్మలు. కొంచెం వెనక్కి వెళ్ళి, వెండి దిమ్మలు ఎక్కడ ఉన్నాయో గుర్తుపట్టగలరా? ఇంకా వెనక్కి వెళ్ళాలి, ఇంకా వెనక్కి వెళ్ళాలి. చూసారా వెండి దిమ్మలు? ఆ పలకలకు క్రింద వాటిని కూర్చోబెట్టడానికి వెండి దిమ్మలు. ఇక్కడ ఉపయోగించాడు వెండిని. బయటంతా ఇది ఒక వెండి. దీనితో పాటు మనము 27వ అధ్యాయం చూద్దాం. 27వ అధ్యాయం. 27వ అధ్యాయంలో ఒక బలిపీఠం చేయమంటున్నాడు. ఆవరణము బయట ఉన్నటువంటి బలిపీఠం. మొదటి వచనం, మరియు 5 మూరల పొడుగు 5 మూరల వెడల్పు గల బలిపీఠమును తుమ్మకర్రతో నీవు చేయవలెను. ఆ బలిపీఠము చచ్చౌకముగా ఉండవలను, దాని ఎత్తు 3 మూరలు. బలిపీఠం ఇదిగోండి బలిపీఠం. ఈ బలిపీఠాన్ని తయారు చేసిన తర్వాత 2వ వచనంలో, దాని 4 మూలలను దాని కొమ్ములను చేయవలెను, దాని కొమ్ములు దానితో ఏకాండముగా ఉండవలెను, దానికి ఇత్తడి రేకు పొదిగింపవలెను. దీనికంతా ఇత్తడి. ప్లే చేయండి. వచ్చిందా ఇత్తడి? ప్లే చేయండి. ఇత్తడి పొదిగేసేటి. ఇత్తడి ఇక్కడ మాత్రమే ఉందా? ఆవరణానికి కూడా క్రింద దిమ్మలు కూడా చేయమన్నాడు. ఆ కాంపౌండ్ వాల్కున్నటువంటి పిల్లర్స్ ఉన్నాయి చూసారా? పిల్లర్కి దిగువ భాగం ఆవరణం గురించి కూడా ఒక వీడియో ఉండాలి, అది చూపించండి. కాంపౌండ్కి సంబంధించి ఈ ఆవరణంలో క్రింద బేస్ అది ఇత్తడి, పైన వెండి. ఆ మేకులు ఉన్నాయి చూసారా? తాళ్లతో కట్టిన మేకులు. ఆపండి అది కూడా ఒక నిమిషం. 27వ అధ్యాయము 19వ వచనం. ఆ త్రాళ్ళు, ఆ మేకులు, మందిర సంబంధమైన సేవోపకరణములన్నీ, మేకులన్నీ, ఆవరణపు మేకులన్నీ ఇత్తడివై ఉండవలను. మీరు అక్కడ గమనించండి, అక్కడ మేకులు తాళ్లతో పాటుగా పిల్లర్ కూడా కనబడుతుంది. క్రింద ఇత్తడి, దానిపైన మనకు సిల్వర్, వెండి కనబడుతుంది. బంగారు అన్నీ చూసారు కదా? వీడియో అయిపోయింది, లైట్స్ ఆన్ చేయండి సరిపోతుంది.
గుడారము లోపలంతా బంగారం. గుడారమునకు బలంగా ఏర్పాటు చేయడానికి పలకలను దింపినటువంటిది వెండి. వీటిని దాటుకొని మనం కాంపౌండ్ దగ్గరికి వెళ్ళేసరికి ఆవరణం, ఔటర్ కోట్, ఇత్తడి దిమ్మలు పెట్టాడు దేవుడు. అదే పనిగా ఇవన్నీ చెబుతున్నాడు ఈ మెటల్స్ గురించి. ఈ పదార్థాలన్నీ బంగారు, వెండి, ఇత్తడి, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? భూమిలో నుంచి వస్తాయి. భూమిలో నుంచి బంగారం తీయచ్చు, భూమిలో నుంచి వెండి తీయచ్చు. ఈ పదార్థాలన్నీ తీయగలిగే జ్ఞానం ఆనాటి కాలంలోనే ఉన్నప్పుడు ఇనుమును కూడా ఉపయోగించే పరిజ్ఞానం వారికి ఉండాలి. ఇనుమును ఉపయోగించవచ్చు కదా, ఐరన్ ఉపయోగించవచ్చు. ఇలాంటివి వేరే వేరే పదార్థాలు, లేదా రాళ్లతో కట్టచ్చుగా. ఎలాగో మోసుకుపోవడానికి మోతకర్రలు ఏవి లేకుండా చెక్కతో చేసి, చెక్క పాలిష్ చేసి అట్లా కూడా తీసుకెళ్ళచ్చు. కానీ ఈ బంగారు, వెండి, ఇత్తడి, ఈ మూడింటిని ఉపయోగించమన్నాడు అని అంటే ఆ మూడు పదార్థాల ద్వారా దేవుడు ఏదో మాట్లాడడానికే మనతో ప్రయత్నిస్తూ ఉండాలి. కాబట్టి అవేంటో చూద్దాం. మందిరములోనికి మనం ప్రవేశించాలి అని అంటే బంగారం ఎక్కడుంది? లోపలుంది. పరిశుద్ధ స్థలంలోనూ అతి పరిశుద్ధ స్థలంలోనూ ఉంది. ఒక మనిషి అంత లోపలికి రావాలి అని అంటే మొదట దేనిని దాటుకొని రావాలి? ఆవరణం దాటుకొని రావాలి. ఆవరణం దాటుకున్న తర్వాత నెక్స్ట్ దాటుకోవాల్సినదే బలిపీఠం. కూడా ఇత్తడే. బలిపీఠము ఇత్తడి, గంగాళము ఇత్తడి. ఇప్పుడు గుడారం అంతా ఏర్పాటు చేయబడింది. ఈ గుడారము చుట్టూ పలకలు ఏర్పాటు చేయడానికి క్రింద వాటి బేస్ కొరకు ఉపయోగించినటువంటి పదార్థమే వెండి, సిల్వర్ కదా, సిల్వర్. ఒకసారి ఆ వీడియో మళ్ళీ చూడండి, ప్లే చేయండి ఒకసారి. ఇందాక ప్లే చేసిన ప్రతిదీ. ఒక వ్యక్తి గుడారములో ఉన్న పరిశుద్ధ స్థలంలో ఉన్న వస్తువుల వద్దకు చేరుకోవాలంటే ఆపండి. ఫస్ట్ ఇప్పుడు మనమంతా లోపలికి వచ్చామండి. దేని దాటుకొని వచ్చాము? ఆవరణం, గేట్ దాటాం. గేట్ దాటడం అంటే గేట్ స్థలం నుండి బయలుదేరి లోపలికి వచ్చాం. ఇప్పుడు గేట్ ఉన్నటువంటి ఈ ప్రాంతం అంతా క్రింద బేస్ ఏది కనపడుతుంది మనకు? క్రింద పిల్లర్స్కి అంతా, కింద పిల్లర్స్కి వెండి కాదండి, మీరు కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. ఒకసారి ఆ పిల్లర్స్ చూపించమా ఇంకొకసారి. ఇందాక ఇది ఇత్తడా, వెండ? ఇదంతా ఇత్తడి. క్రింద రింగులు కనపడుతున్నదేమో సిల్వర్. కానీ క్రింద మట్టి తగులుకొని స్తంభాలలాగా నిలబెట్టినటువంటిదేమో అది ఇత్తడి. మేకులు కూడా ఏమిటి? ఇత్తడి. బ్రాంజ్, ఇంకొన్ని చోట్ల బ్రాస్ అని కూడా రాశారు. కన్ఫ్యూజ్ అవ్వకూడదు ఈ రెండింటి విషయంలో. అంటే ఒక వ్యక్తి లోపలికి రావాలి అని అంటే ముందు ఈ కాంపౌండ్ దాటాలి. ఒకసారి వెనక్కి వెళ్దాం, గేట్ దగ్గరికి వెళ్దాం. ఈ గేట్ దగ్గర ఉన్న స్తంభాలకు పైన సిల్వర్ వేశారు, కానీ కాలు అడుగుపెట్టే ప్లేస్లో మాత్రం సిల్వర్ లేదు. క్రింద ఉన్నటువంటిది ఇత్తడి. ఈ అధ్యాయాలన్నీ చదువుకున్నాగా మనం. ఎక్కడి నుండి? 25వ అధ్యాయం నుండి. ఎందుకంటే 27వ అధ్యాయము 9-10 వచనాలు చదువుదాం. ఎందుకంటే కొందరు ఇత్తడి అంటున్నారు, కొందరు సిల్వర్ అంటున్నారు. కాబట్టి బైబిల్లో నుండి చూద్దాం. మరియు నీవు మందిరమునకు ఆవరణం ఏర్పరచవలను. 9-10 వచనాలు. మరియు నీవు మందిరమునకు ఆవరణం ఏర్పరచవలను. ఈ కనపడుతున్నటువంటి కాంపౌండే ఆవరణం. కుడివైపున అనగా దక్షిణ దిక్కున ఆవరణముగా 100 మూరల పొడుగు గలదై పేనిన సన్నన్నార యవనికలు ఒక ప్రక్కను ఉండవలను. దాని 20 స్తంభములను వాటి 20 దిమ్ములను ఏమై ఉన్నాయి? ఇత్తడివి.
ఆ స్తంభముల వంకులను వాటి పెండె బద్దలును వెండివి. వంకులు ఒకసారి ఆ పిల్లల దగ్గరికి వెళ్ళుమా, ఇందాక చూపించినట్లు. క్రింద ఉన్నటువంటి దిమ్మెలేమో ఇత్తడి, వాటి స్తంభాలు. మళ్ళీ చదవండి, అది చూస్తూ 9-10 వచనాలు చదువుదాం. నీవు మందిరమునకు ఆవరణం ఏర్పరచవలను, కుడివైపున అనగా దక్షిణ దిక్కున ఆవరణముగా 100 మూరల పొడుగు గలదై పేనిన సన్ననార యవనికలు ఒక ప్రక్కన ఉండవలను. దాని 20 స్తంభములను వాటి 20 దిమ్మలను. స్తంభములు దిమ్మలు ఏమై ఉన్నాయి? ఇత్తడివి. ఆన్సర్ దొరికింది కదా. ఆ స్తంభముల వంకులను వాటి పెండె బద్దలను వెండివి. దానికి ఉన్న రింగ్స్ పైన ఉన్నటువంటి, అంటే ఈ స్తంభము కింద ఉన్నటువంటి దిమ్మె దేంతో తయారు చేయబడ్డాయి? స్తంభము మరియు దిమ్మలు. చదవండి వచ్చిన మరొకసారి. వాటి 20 దిమ్మలు ఏది? ఇత్తడివి. వెండి అంటున్నారు మళ్ళీ ఇక్కడ. ఎవరు అంటున్నారు నాకు నిజంగా వినపడలేదు, కానీ వెండి అనే మాట వినపడింది. ఆల్ రైట్. నా బలవంతం కొరకు వెండి అనకండి, మీరు ఆ వచనం చూసి చెప్పాలి. బైబిల్లో ఎలా ఉంటుందో అలా చూద్దాం. అంటే ఒక వ్యక్తి ఆ గుడారములో ఉన్న బంగారం ఉన్న స్థలంలోకి వెళ్ళాలి అంటే ముందు ఏ పదార్థాన్ని దాటుకోవాలి? ఇత్తడిని దాటుకోవాలి. వెండి కూడా ఉంది కదా, వెండి కూడా దాటాలి కదా అనిపించవచ్చు. కానీ దాటుతున్నప్పుడు కాళ్ళ దగ్గర ఉండేది వెండా ఇత్తడా? ఇత్తడి. ఆ ఇత్తడి దాటుకొని కొంచెం మనం ముందుకెళ్తే బలిపీఠం కనబడుతుంది. బలిపీఠం దాటిన తర్వాత గంగాల. ఇవి కూడా దేంతో తయారు చేయబడ్డాయి? అవి ఇత్తడి దాటుకొని కొంచెం ముందుకెళ్తే గుడారమునకు ఏర్పాటు చేయబడిన పలకలు, వాటి క్రింద ఉన్నటువంటిదే వెండి దిమ్మలు. ఆ వెండిని దాటుకొని లోపలికి వెళ్తే అప్పుడు బంగారు. లైట్స్ ఆన్ చేయండి. ఈ 3 బైబిల్లో ఏ రీతిగా దేవుడు ఈ పదార్థాలను ఉపయోగించాడో, వాటి యొక్క ఆత్మ సంబంధమైన వివరణ ఏమై ఉండవచ్చు అని చూస్తే 107 కీర్తన సామ్ నంబర్ 107 16వ వచనంలో ఏలయనగా ఆయన ఇత్తడి తలుపులను పగలగొట్టి ఉన్నాడని. ఇత్తడి తలుపులు సాధారణంగా మనము ఏ కారణాన్ని బట్టి చేసుకుంటాం? ఇంటిలోనికి దొంగలు, దోపిడీదారులు ఎవరు రాకుండా ఉండటానికి, బలంగా ఉండాలని, బలమైన పదార్థంలాగా ఉండాలని ఇత్తడిని ఉపయోగించినట్లు కనపడుతోంది. ఇత్తడి తలుపులను పగలగొట్టి అంటే అంతగా మాట్లాడుతున్నాడంటే, ఇత్తడి తలుపులను పగలగొట్టడం అన్నది అంత సులభమైన పని కాదు. అలా ఇత్తడి ఒక స్ట్రెంగ్త్, బలమును గురించి మాత్రమే చూపిస్తోందా, ఇంకా దేనికి నుంచైనా చూపిస్తోందా? బలమును సూచించుచున్నట్లుగా కనబడుతోంది ఇత్తడి. దానితో పాటుగా ఒకసారి దానియేలు గ్రంథంలోకి వెళ్ళి చూద్దాం. దానియేలు గ్రంథము 2వ అధ్యాయం. ఒక కళ వచ్చింది. ఆ కళలో 32వ వచనంలో ఒక ప్రతిమ కనపడుతుంది. ఆ ప్రతిమలో శిరస్సేమో బంగారు, రొమ్ము భుజములేమో వెండి, దాని ఉదరము తొడలు ఇత్తడివి. తొడలు థైస్ దగ్గర. తర్వాత మళ్ళీ మోకాళ్ళు ఇనుపవి, దాని పాదములలో ఒక భాగం ఇనుపది, ఒక భాగం మట్టిదై ఉండెను అని బలమైన వాటికి ఉపయోగించే విధంగా ఇత్తడిని చూపిస్తున్నాడు. సరే, దీనితో పాటుగా దేవుడు ఈ ఇత్తడిని మరొక సందర్భంలో ఉపయోగించినట్లు కనపడుతుంది. దేవుని యొక్క
తీర్పు, జడ్జ్మెంట్. దేవుని యొక్క తీర్పును గురించి మాట్లాడేటప్పుడు ఆయన సంఖ్యాకాండం 21వ అధ్యాయంలో మనుషులు పాపం చేసినప్పుడు దేవుని దృష్టిలో పాపము చేసినప్పుడు వారికి తీర్పును విధించి ఆ తీర్పులో నుండి వీరిని బయటికి తీసుకొచ్చేటప్పుడు ఒక పని చేశాడు. సంఖ్యాకాండం 21వ అధ్యాయంలో దయచేసి చూద్దాం. ఎక్కువగా ఉంది కనుక నేను చదువుతాను, చూడండి. 4వ వచనం నుండి, సంఖ్యాకాండము 21:4 వచనం. వారు ఎదోము దేశమును చుట్టిపోవలనని హోరు కొండ నుండి ఎర్ర సముద్ర మార్గముగా సాగినప్పుడు మార్గాయాసము చేత జనుల ప్రాణము సొమ్మసిల్లను. కాగా ప్రజలు దేవునికిని మోషేకును విరోధముగా మాట్లాడి, అరణ్యంలో చచ్చుటకు ఐగుప్తులో నుండి మీరు మమ్మల్ని ఎందుకు రప్పించితిరి? ఇక్కడ ఆహారం లేదు, నీళ్లు లేవు, చవిసారములు లేని ఈ అన్నము మాకు అసహ్యమైనదనేది. అందుకు యెహోవా ప్రజలలోనికి తాపకరమైన సర్పములను పంపాను. పాములు వచ్చి వారిని కరిచాయి. అవి ప్రజలను కరువుగా ఇశ్రాయేలులో అనేకులు చనిపోయారు. పాము కాటుకు చాలామంది చనిపోయారు. కాబట్టి ప్రజలు మోషే యొద్దకు వచ్చి, మేము యెహోవాకును నీకును విరోధముగా మాట్లాడి పాపం చేసితిమి. యెహోవా మా మధ్య నుండి ఈ సర్పములను తొలగించినట్లు ఆయన వేడుకొనుమన్నది. పాములు వచ్చి ఊరికనే కాటేస్తున్నాయి, మేము చాలామంది చచ్చిపోతున్నాము. ఏ రోజు ఎవరికి పాము కాటు పడుతుందో తెలీదు. కాబట్టి దేవుని ప్రార్థిస్తున్నాము, ఈ పాములను దేవుడు ఇక్కడి నుంచి పంపించేయాలని. అప్పుడు మోషే గారు ప్రజల కొరకు ప్రార్థన చేయగా, యెహోవా నీవు తాపకరమైన సర్పము వంటి ప్రతిమను చేయించి స్తంభం మీద పెట్టుము. అప్పుడు కరవబడిన ప్రతివాడును దాని వైపు చూచి బ్రతుకునని మోషేకు సెలవిచ్చారు. కాబట్టి మోషే ఏ సర్పాన్ని చేశాడు? ఇత్తడి సర్పం ఒకటి చేయించి స్తంభం మీద దానిని పెట్టాను. పాము కాటు పడినప్పుడు మోషే గారు తయారు చేసినటువంటి సర్పమే ఇత్తడి సర్పం. పాపమునకు దేవుడు తీర్పు, జడ్జ్మెంట్, పనిష్మెంట్, శిక్ష వేశాడు. ఈ ఆవరణం వద్ద ఉపయోగించిన ఇత్తడి కావచ్చు, బలిపీఠం వద్ద ఉపయోగించిన ఇత్తడి కావచ్చు, గంగాళమునకు ఉపయోగించిన ఇత్తడి. బలిపీఠం వద్ద చేసింది తుమ్మకర్రతో అయినా లోపల కప్పింది మాత్రం దేనితో? ఇత్తడితో. బలిపీఠం బయట ఉన్నదంతా ఇత్తడే, బంగారం బయట లేదు. బలిపీఠం చూపించమా ఒకసారి. బలిపీఠం వీడియో ఉందిగా, మళ్ళీ వెళ్దాం. అంటే ఆల్రైట్, మీరు అర్థం చేసుకోండి అంతే. 27వ అధ్యాయం నిర్గమకాండం 27 మొదటి 2 వచనాలు. మరియు 5 మూరల పొడుగు 5 మూరల వెడల్పు గల బలిపీఠమును తుమ్మకర్రతో నీవు చేయవలను. ఆ బలిపీఠము చచ్చౌకముగా ఉండవలను. దాని ఎత్తు 3 మూరలు. దాని 4 మూలలను దానికి కొమ్ములను చేయవలను. దాని కొమ్ములు దానితో ఏకాండముగా ఉండవలను. దానికి ఇత్తడి రేకు పొదిగింపవలను. అంటే దీనికి అంతా పొదిగించింది ఏంటి? ఇప్పుడు ఇత్తడి, బ్రాంజ్. ఓకే, దీనికి ఇత్తడేశారు. ఇందులో ఏం చేస్తారు? జంతువుని బలిస్తారు. బలిచ్చిన తర్వాత దానికి నిప్పు కూడా పెడతారు. నిప్పు పెట్టినప్పుడు లోపలేమో ఉండేది తుమ్మకర్ర, బయట ఉండేది ఇత్తడి. అంటే ఇత్తడికి ఏ లక్షణం ఉంది? అగ్ని అంటించినా కూడా తట్టుకోగలిగే శక్తి దీనికి ఉంది. అగ్ని అంటించినా తట్టుకోగలిగే శక్తి. నాకంత నాలెడ్జ్ లేదు, కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేసి చెక్ చేయండి. మన ఇంట్లో గ్యాస్ స్టవ్ ఉంటుంది, దాని బర్నల్ ఉంటుంది. గ్యాస్ స్టవ్ అంటించి గ్యాస్ లీక్ చేయండి అని చెప్పట్లేదు నేను, మళ్ళీ ఎక్స్పెరిమెంట్ చేయమని.
గ్యాస్ స్టవ్ బర్నల్ అంటే ఏం చెప్పాలి, హోల్స్ చిన్న చిన్న హోల్స్ ఉంటాయి చూసారా, దాని రంగు ఏమో చెప్పగలరా మీరు? చాలా మటుకు దాని రంగు దేనితో ఉన్నట్లు కనబడుతుంది? బంగారమా, వెండ కాదు. పోనీ ఐరన్ అని చెప్తామా? ఉండొచ్చేమో ఐరన్ది, కానీ ఎక్కువ మంచి క్వాలిటీది కొన్నప్పుడు దాని రంగు ఏ రంగులో కనబడుతుంటుంది మనకు? గోల్డ్ కలర్లో కనబడుతుంది. గోల్డ్ అనుకుని అది నిజంగా గోల్డేనా? మరి ఏంటది? ఐ థింక్ ఇట్ ఈస్ ఇత్తడి. అగ్నిని తట్టుకోగలిగే శక్తి ఆ పదార్థానికి ఉన్నట్లుగా మనకు కనబడుతుంటుంది ఇత్తడికి. ఈ బలిపీఠం వద్ద ఉన్నటువంటి ఈ ఇత్తడి చూస్తే ఇందులో ఏమేం బలులు ఇస్తారు? రకరకాల బలులు, పాప పరిహారార్థ బలి అని, అపరాధ పరిహారార్థ బలి, ఇలాంటివన్నీ. ఇందాక కూడా సర్పము కాటేస్తే మోషే గారు ఇత్తడి సర్పాన్ని నిలబెట్టారు అక్కడ. ఆ ఇత్తడి సర్పాన్ని చేసినప్పుడు అదే సర్పం గురించి యోహాను సువార్త 3వ అధ్యాయంలో ఆ సర్పం గురించి మాట్లాడుతుంటాడు యేసు ప్రభు. యోహాను సువార్త 3వ అధ్యాయంలో జడ్జిమెంట్ 14-15 వచనాలు కలిసి ఉన్నాయి. యోహాను సువార్త 3వ అధ్యాయము 14-15 వచనాలు రెండు కలిసి ఉన్నాయి. చూడండి. అరణ్యములో మోషే సర్పమును ఎలాగ ఎత్తనో. ఏ సర్పాన్ని ఎత్తారు మోషే గారు? ఇత్తడి సర్పాన్ని ఎత్తి నిలబెట్టారు. అప్పుడు ఏం జరుగుతుందంటే పాము కాటేసిన వాడు, ఎవరికైతే పాము కాటు వేసిందో దేవుడు చెప్పిండేది ఒకే ఒక మాట, పాము కాటు తినిన ప్రతి ఒక్కరు ఆ సర్పాన్ని అలా చూడండి, అంతే చాలు. సంఖ్యాకాండం 21కి వెళ్దాం ఒకసారి. చూస్తే బ్రతుకుతావు. ఎంత సందేశం అందులో ఉందో చూడండి ఒకసారి. 21:9 వచనం, సంఖ్యాకాండం 21:9. కాబట్టి మోషే ఇత్తడి సర్పం ఒకటి చేయించి స్తంభం మీద దానిని పెట్టాను. అప్పుడు సర్పపు కాటు తిరిగిన ప్రతివాడు ఆ ఇత్తడి సర్పమును నిదానించి చూచినందున బ్రతికాను. అలా టక్కుమని ఇలా చూసి తల తిప్పుకుంటే చల్లదు ఇది. ఆ సర్పమును నిదానించి చూడాలట. ఇలా నిదానించి చూడాలి ఏముందో అని. పాము కాటిడబడితే పాత నిబంధనల్లో పాము కాటు అంటే, నేను చెయ్యి చూపిస్తున్నాను, చెయ్యి గరిచిందాను, కాలు గరిచిందో, ఎక్కడ గరిచిందో. పాము కాటు పడిన తర్వాత నిదానించి చూడాలట, పరిశీలనగా చూడాలి ఆ సర్పాన్ని. అది కండిషన్ అక్కడ. అది ఓల్డ్ టెస్టిమెంట్. అదే విషయం గురించి యోహాను సువార్త 3:14-15లో ఒక మాట అంటున్నాడు. అరణ్యములో మోషే సర్పమును ఎలాగ ఎత్తనో. మోషే గారు సర్పాన్ని ఎలా ఎత్తాడు? కర్రను జయించి ఆ కర్ర మీద సర్పాన్ని నిలబెట్టాడు. మీరు చూడండి అక్కడ. మనం యోహాను సువార్త 3వ అధ్యాయము, సంఖ్యాకాండం 21, రెండు తీసి జాగ్రత్త పెట్టుకుందాం. 21వ అధ్యాయం 9వ వచనంలో, కాబట్టి మోషే ఇత్తడి సర్పం ఒకటి చేయించి స్తంభం మీద దాన్ని పెట్టాను. ఈ స్తంభం ఇంకా ఏ స్తంభం అయి ఉండొచ్చు? అది ఆ కాలంలో ఇంకా స్తంభాలు సులభంగా పెట్టాలంటే కర్రతో చేసిన స్తంభం. ఒక కర్ర ఉంది, ఆ కర్ర మీద ఇత్తడి సర్పం ఒకటి కనపడుతుంది. ప్రాసెస్ ఆలోచిద్దాం జాగ్రత్తగా. పాము కాటు వేసిన వెంటనే పాము గరిచింది అన్నోడు సర్పం దగ్గరికి వెళ్ళి అలా చూస్తూ ఉండాలి. దాన్ని చూస్తూ ఉండగానే తన శరీరంలో ఉన్న ఆ పాయిజన్, ఆ విషం శరీరంలో నుండి వెళ్ళిపోతుంది. అదే అక్కడ ఉండదు. విశ్వాసులు నమ్ముతారు ఈ విషయాన్ని, అవిశ్వాసులు నమ్మరు. అవిశ్వాసులు ఎలా మాట్లాడతారు? పాము కాటేసింది శరీరానికి కదా, ఏదన్నా మెడిసిన్ ఇచ్చో, మందు ఇచ్చో, లేకపోతే ఎవరన్నా దాన్ని గట్టిగా పీల్చేసి ఇలాంటివన్నీ చేస్తే కదా విషం వెళ్ళిపోయేది. అలా కాకుండా చూస్తే ఎలా పోతుంది? ఇప్పుడు నేను అడుగుతాను ఇంకొక ప్రశ్న. మేము చిన్నగా ఉన్నప్పుడు మన ఇండ్లల్లో మనం చిన్నగా ఉన్నప్పుడు టీవీస్ ఉండేవి, బ్లాక్ అండ్ వైట్ టీవీ. ఒక ఛానల్ మార్చాలనుకోండి, మనం ఏం చేసేవాళ్ళము? దగ్గరికి వెళ్ళి తిప్పుకుంటా అంటే దాన్ని బటన్ పెట్టి ఇట్లా తిప్పి దాంట్లో 8 ఉండేవి.
ఆ 8లో ఏ రోజు మిగిలిన 7 పనిచేయవు. ఒకే ఒకటి పనిచేస్తుంది. ఏం ఛానల్ అది? దూరదర్శన్. ఆ ఒక్క ఛానలే ఇట్లా పెట్టుకొని తిప్పుతూ పోతుండాలి. తర్వాత కాలం మారింది. చక్కా సోఫాలో కూర్చొని ఒక చేతిలో కాఫీ పెట్టుకొని రిమోట్ పట్టుకొని టక్మని నొక్కగానే అక్కడ ఛానల్ మారుతుంటుంది. మరి ఇక్కడ రిమోట్ నొక్కితే అక్కడ ఛానల్ ఎలా మారుతుంది? మనం దాన్ని చూడగలుగుతున్నామా? దేన్ని? ఆ రిమోట్ల నుంచి పోతున్న సిగ్నల్ ఏది ఉందో అది చూడలేము. మనిషికున్న జ్ఞానంతోనే ఇక్కడ పట్టుకొని రిమోట్ నొక్కితే అక్కడ ఛానల్ మారుతున్నప్పుడు, ఈ మధ్యకాలంలో ఇంకా కొన్ని సీలింగ్ ఫ్యాన్లు కూడా వచ్చాయి. స్విచ్ ఆన్ చేయాల్సిన పని కూడా లేదు. నువ్వు బెడ్ మీద పడుకొని రిమోట్ నొక్కితే ఫ్యాన్ ఆన్ అవుతుంది. లేవా చెప్పండి? ఇంకా కొన్ని ఉన్నాయి. రైస్ కుక్కర్లు. ఏంటో తెలుసా? ఆఫీస్లో నుంచి ఇంటికి వెళ్ళిపోయే లోపు అన్నం రెడీ అవ్వాలంటే ఆఫీస్లో ఉండగానే ఫోన్లో మొబైల్ యాప్లో బటన్ నొక్కితే అక్కడ రైస్ కుక్కర్ ఆన్ అవుతుంటుంది ఇంట్లో. ఉన్నాయా లేవో చెప్పండి? మనిషికి ఉన్న జ్ఞానంతోనే ఈ ఫోన్లో నువ్వు రిమోట్లో బటన్ నొక్కగానే ఇంట్లో రైస్ కుక్కర్ ఆన్ అయ్యేంత నాలెడ్జ్ మనిషికి దేవుడు ఇచ్చినప్పుడు, పాము కాటేసినప్పుడు ఇత్తడి సర్పాన్ని ఇలా చూస్తే విషయం ఎందుకు పోదు? విషయం గురించి ఆలోచించాలి మనం. అర్థమవుతుందిగా? ఈ సందర్భాన్ని చూపిస్తూ పాము కాటేస్తే ఏమవుతుంది? చచ్చిపోతారు మనుషులు. ఇప్పుడు వీళ్ళు చనిపోకుండా ఈ పాముని ఇలా చూస్తే బ్రతుకుతాడు అన్నాడు దేవుడు అక్కడ సంఖ్యాకాండం. నిదానించి చూడాలి. అంటే ఇప్పుడు ఈ శరీరంలో పాము కాటు పడిన తర్వాత వారిని మరణానికి ఏదైతే తీసుకెళ్తుందో దాన్ని అలా చూడగా వీరిలో ఉన్న మరణం అనేది ఎవరిలోకి వెళ్ళిపోతుంది? ఆ నిలబెట్టబడిన ఇతడి సర్పంలోకి వెళ్ళిపోతుంది ఆత్మీయంగా ఆలోచిస్తే. అంటే వీరిలో ఉన్న మరణం ఇప్పుడు ఎందులోకి వెళ్తుంది అక్కడ? అంటే వీరిలో ఉన్న విషం ఇప్పుడు ఎవరికి వెళ్ళిపోతుంది? ఆ సర్పంకి వెళ్ళిపోతుంది. పాత నిబంధన. అంటే వీరికి వచ్చిన శాపం ఇప్పుడు ఎవరు తీసుకుంటున్నారు? ఆ ఇత్తడి సర్పం తీసుకుంటుంది. ఇది మనకు అర్థమైతే యోహాను సువార్త 3వ అధ్యాయము 14-15 వచనాలలో, అరణ్యములో మోషే సర్పమును ఎలాగూ ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్యజీవం పొందునట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. అంటే అరణ్యంలో మోషే గారు సర్పాన్ని ఎలాగైతే ఎత్తి నిలబెట్టారో మనుష్య కుమారుణ్ణి ఒక స్తంభం మీద అలా నిలబెడతారు. మనుష్య కుమారుడు అంటే ఎవరు? ఆ మాట మరొకసారి చదువుతాం. యోహాను సువార్త 3:14-15 అరణ్యములో మోషే సర్పమును ఎలాగో ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్యజీవం పొందునట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. నిన్నటి దినాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఏం చేశారు? మనుష్య కుమారుడైన మన ప్రభువును ఎత్తి నిలబెట్టారు ఇలా సిలువ మీద. అలా ఎత్తి నిలబెట్టిన తర్వాత గలతీ పత్రిక 3వ అధ్యాయంలో, గలతీ పత్రిక 3:13-14 వచనాలు చదువుదాం. అందులో 3వ లైన్ చదువుదామా? 14వ వచనంలోని 3వ లైన్, క్రీస్తు మన కోసము శాపమై అని క్రింద ఫుట్ నోట్లు ఏమన్నాడు చూడండి. యేసు ప్రభు మన కోసము ఏమయ్యాడట? శాపగ్రాహి అయి అని ఉంది చిన్ని అక్షరాలతో. యేసు ప్రభు అంటే వీరిలో ఉన్న విషం అనే ఆ శాపాన్ని ఎవరు తీసేసుకున్నట్లు పాత నిబంధన చూపిస్తుంది అక్కడ. అంటే సాదృశ్యం, ఒక నీడలాగా, ఛాయలాగా ఆ ఇతడి సర్పం శాపగ్రాహి అయింది అక్కడ. మన పాపములను ఎవరు స్వీకరించేశారు? యేసు ప్రభు. నాను మీద నిలవబడిన, ఎలాగైతే అరణ్యములో ఇతడి సర్పాన్ని ఎత్తారో మోషే గారు, క్రొత్త నిబంధనలో ఇశ్రాయేలీయుల చేత మ్రాను మీద ఆయన ఎత్తబడ్డాడు, నిలువబెట్టబడ్డాడు. దీనిని మనం ఎలా చూడాలి? నిదానించి చూడాలి. నిదానించి చూస్తే ఏమర్థమవుతుంది? నేను నడిచిన పాపపు నడకలన్నిటికీ ఆయన కాళ్లకు మేకులు పడ్డాయి. నేను చేసిన ప్రతి పనికి చేతులతో ఆయన చేతులకు
మేకులు శీలలు కొట్టబడ్డాయి. నేను ఆలోచించిన ప్రతి చెడు తలంపుకు ఆయనకు ముళ్ళ కిరీటం పెట్టబడింది. మనం పొందవలసిన తీర్పును ఇప్పుడు ఎవరు పొందుకున్నారు? యేసు ప్రభు. ఇప్పుడు మనము దేవుని వద్దకు ఎలా చేరగలుగుతున్నాము అని ఆలోచిస్తే, యేసు ప్రభు ద్వారా తీర్పును దాటుకొని తప్పించుకొని వెళ్ళిపోతున్నాం మనం. చూద్దాం, అది యోహాను సువార్త 5వ అధ్యాయం. యోహాను సువార్త 5:24 వచనంలో, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచు వాడు నిత్యజీవం గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మళ్ళీ వద్దాం అక్కడికి, ఆ వీడియో దగ్గరికి వద్దాం ఒకసారి. బలిపీఠం, గంగాళం, ఇవి రెండు ఇత్తడి దేనికి సూచనగా కనబడుతుంది? తీర్పు, జడ్జిమెంట్. బలం కొరకు మాత్రమే కాకుండా ప్రధానంగా దేవుడు ఉపయోగించిన, ఆత్మీయంగా ఆలోచిస్తే, ఇదిగో వీళ్ళు వచ్చి దీంట్లో జంతువులను బలిచ్చేటప్పుడు నేను చేసిన దోషం నువ్వు మోయి అని చెప్పేసి ఆ జంతువులకు అప్పచెప్పేస్తున్నారు. యూ టేక్ ద జడ్జిమెంట్. నువ్వు తీసుకో ఈ తీర్పు, మేము బ్రతికుండాలి. నువ్వు తీసుకో ఈ తీర్పు, మేము బ్రతికుండాలి. ఇత్తడి సర్పం మర్చిపోకండి. ఆ ఇత్తడి సర్పం ఉన్న స్థలంలో క్రొత్త నిబంధనలు ఎవరు కనబడుతున్నారు? కర్ర మీద. దాన్ని నిదానించి చూడాలట. ఎందుకు అబ్బా ఈయన సిలువ మీద వేలాడుచున్నాడు అని ఈ విషయాన్ని, ఆ దృశ్యాన్ని ఆలోచించాలట మనం. పైకి ఇప్పుడు ఎక్కడో మనము సిలువ ఆకారం ఒకటి తయారు చేసుకొని దాన్ని ఆభరణంగా ధరించుకొని, చూసాంలే సిలువే, చర్చ్ మీద ఒక సిలువ ఉంది, ఓకే చూసాంలే అని వెళ్ళిపోయేది కాదు. ఇది నిదానించి చూడాలట, పరిశీలించాలి. నిదానించి పరిశీలించి చూస్తే ఏమర్థమవుతుందంటే, ఖచ్చితంగా ఎందుకబ్బా ఈయన ఇంత శ్రమలు అనుభవించాడు, ఎవరి కొరకు అనేది అర్థమవుతుంది. అలా నిదానించి చూసినప్పుడు అప్పుడు మనకు అర్థమవుతుంది, నా పాపములను ఆయన నిశ్చయముగా మోసి ఉన్నాడు. తీర్పు నా మీదకి రావాల్సి ఉండే, కానీ ఆయన నన్ను తప్పించాడు. అది దాటుకున్న తర్వాత, ఈ ఇత్తడిని దాటుకున్నాక మనం గుడారము దగ్గరికి వెళ్తాం. గుడారము దగ్గరికి వెళ్ళగానే దాని పునాదులు దేని మీద కనపడుతున్నాయి? వెండి. మరి వెండిని దేని కొరకు బైబిల్లో ఉపయోగించారో ఒకసారి చూద్దాం. నిర్గమకాండము, లైట్స్ ఆన్ చేసుకుందామ్మా. నిర్గమకాండం 30వ అధ్యాయం. నిన్నటి దినాన్ని కూడా మనం చూసాం. ఇది నిర్గమకాండం 30. పదకొండు నుండి చూద్దాం. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఇశ్రాయేలీయులను లెక్కింపవలెను. వారు లెక్కింపబడు వేళకు ప్రతివాడు యెహోవాకు తన ప్రాణ పరిక్రయధనం ఇచ్చుకొనవలెను. అలాగు చేసిన ఎడల నీవు వారిని లెక్కించినప్పుడు వారిలో ఏ తెగులును పుట్టదు. ఇత్తడేమో తీర్పు, జడ్జిమెంట్ గురించి తెలియజేస్తుంటే, వెండి దేని గురించి తెలియజేస్తుందో మనం చదువుకుంటున్నాం ఇప్పుడు. 13వ వచనం, వారు ఇయ్యవలసినది ఏమనగా, లెక్కింపబడిన వారిలో చేరు ప్రతివాడును పరిశుద్ధ స్థలం యొక్క తులమును బట్టి అరతులము ఇవ్వవలెను. ఆ అరతులం ఏమి ఇవ్వాలో చెబుతున్నాడు 16వ వచనంలో, నీవు ఇశ్రాయేలీయుల యొద్ద నుండి ప్రాయశ్చిత్తార్థమైన వెండి తీసుకుని ప్రత్యక్ష గుడారం యొక్క సేవ నిమిత్తము దాన్ని నియమింపవలెను. ఒక మనిషి ప్రాణము కొరకు చెల్లించవలసినటువంటి వెల ఏ పదార్థాన్ని ఉపయోగిస్తున్నారు? వెండి. అందుకే చూడండి, నేను ఈ ప్రాణాన్ని మీకు అప్పచెప్తాను, మీరు నాకేమిస్తారు? ఇస్కరియోతు యూదా. అప్పుడు వాళ్ళు ఏమి తూచిచ్చారు? బంగారు నాణేలా, ఇత్తడి నాణేలా, వెండి నాణేలా. అంటే ప్రైస్, వెల. దీని వెల ఎంత? ఈ స్టాండ్ యొక్క విలువ ఎంత, వెల ఎంత అంటే చెప్పచ్చేమో, ఇది ఒక 1000 రూపాయలు, 2000 ఎంతనో సంథింగ్. నేను ఈయనను మీకు అప్పచెప్తాను, మీరు నాకు ఎంత ఇస్తారు అని ఇస్కరియోతు యూదా యేసు ప్రభువును మత్తయి సువార్త
7వ అధ్యాయం, మత్తయి సువార్త 27. మూడవ వచనంలో అప్పుడు ఆయనను అప్పగించిన యూదా ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపపడి ఆ 30 వెండి నాణెములు ప్రధాన యాజకుల యొద్దకును పెద్దల యొద్దకును మరలా తెచ్చి అంటే ఏం చేశాడు ఈ ఇస్కరియోతు యూదా? 26వ అధ్యాయం 14వ వచనము 15వ వచనం, 26, 14, 15 వచనాలు. అప్పుడు 12 మందిలో ఒక్కడకు ఇస్కరియోతు యూదా ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి, నేను ఆయనను మీకు అప్పగించిన ఎడల నాకేమి ఇత్తురని వారిని అడిగాను. అందుకు వారు 30 వెండి నాణెములు తూచి వానికి ఇచ్చిరి. అలా వెల చెల్లించుటకు, ప్రైజ్ చెల్లించుటకు ఉపయోగించిన పదార్థమే వెండి. ఈ ఇస్కరియోతు యూదా ఏమో వెండి తీసుకున్నాడు, ఆయనేమో వెండికి బదులుగా యేసు ప్రభు ఏమిచ్చాడో మనం బ్రతకడానికి. నిర్గమకాండం 30 బేస్ మర్చిపోకండి. ఇశ్రాయేలు లెక్కించాలి. లెక్కించేటప్పుడు ఒక్కొక్క వ్యక్తి 1/2 తులం ఇవ్వాలి. 1/2 తులం వెండిస్తే అది ప్రాణ పరిక్రయ ధనం. అదే కదా, లెక్కించేటప్పుడు ప్రాణ పరిక్రయ ధనం. ధనవంతుడు 1/2 తులమే ఇవ్వాలి, పేదవాడు కూడా 1/2 తులమే, అందరికీ ఈక్వల్. వెండిని తీసుకొని వీరిని విడిచిపెడుతున్నాడు దేవుడు పక్కన. అంటే వీరు విమోచింపబడడానికి, రెడీమ్ చేయబడడానికి. మనం అప్పుడప్పుడు సూపర్ మార్కెట్లు కానీ బట్టల షాప్ కానీ వెళ్ళేటప్పుడు కొన్నిసార్లు కూపన్స్ ఇస్తారు. 500 కూపన్, వోచరో ఏదో ఇస్తారు. ఒకదాని వస్తువు ఒక 2000 రూపాయలు ఉందనుకోండి, దాని మీద ఆ వోచర్ మీద 1000 అని రాస్తుంటే మనం ఇప్పుడు ఏమేమి ఇస్తాం అక్కడ? ఆ వస్తువు తీసుకునేటప్పుడు 2000 దాని ఖర్చు, 1000 రూపాయలకి వోచర్ ఉంది, డిస్కౌంట్ కూపన్, ఇంకో 1000 రూపాయలు మన పాకెట్లో మనీ ఉంది. మన దగ్గర వోచర్ ఉన్నప్పుడు అదే ఆ డిస్కౌంట్ కూపన్, దాని ఖరీదు 2000 అయితే ఇప్పుడు ఏమేమి ఇస్తామో ఆ వస్తువు తీసుకోవడానికి? వోచర్ ఒక 1000 రూపాయలు ప్లస్ మన దగ్గర ఉన్నమని. ఒకవేళ డిస్కౌంట్ కూపన్ లేదనుకోండి, అప్పుడు ఏం చేయాలా? మొత్తం 2000 ఇచ్చేయాల్సింది. ఇది మనకు అర్థమైతే ప్రాణ పరిక్రయ ధనముగా నిర్గమకాండంలో వెండినిచ్చి, నేను పాపినే కానీ బ్రతకాలంటే నన్ను లెక్కిస్తున్నావు కదా, ఈ మనిషికింత, ఈ మనిషికింత, ఈ మనిషికి, అందరికీ 1/2 తులమే, అందరికీ 1/2 తులమే. కానీ కొలసి పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం చూసాంగా చాలాసార్లు. కొలసి పత్రిక 2:17, ఇవి రాబో వాటి ఛాయే కానీ నిజస్వరూపము క్రీస్తులో ఉన్నది. ఎలాగైతే అక్కడ 1/2 తులం ధనవంతునికి పేదవానికి ఇద్దరికి ఈక్వల్గా ఉందో, ఇస్కరియోతు యూదా తీసుకున్నది వెండైనప్పటికీ మన ప్రాణాలు బ్రతకటానికి ఆయన ఏమిచ్చాడో ఒకసారి పేతురు గారి పత్రికలోకి వెళ్ళి చూద్దాం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం. ఇదొక సందేశం. ఇత్తడి, వెండి, బంగారు అనేది ఒక వరుస క్రమం. ఇది పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం చూద్దాం. 18, పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టున్నట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడతారని మీరు ఎరుగుదురు కదా. అంటే ఒకప్పుడు వెండినిచ్చి మీరు విమోచింపబడ్డారు నిర్గమకాండం 30లో. క్రొత్త నిబంధనకు వచ్చిన తర్వాత ఈసారి మీ ఆత్మలు దేని ద్వారా విమోచింపబడ్డాయంటే అమూల్యమైన యేసు ప్రభు రక్తము చేత మీరు రెడీమ్ చేయబడ్డారు, విమోచింపబడ్డారు. వెండి విమోచనకు గుర్తుగా కనబడుతుంది. వెండి విమోచనకు గుర్తుగా అంటే పాత నిబంధనలో వారి ప్రాణం బ్రతకడానికి ఏమిచ్చారు? వెండినిచ్చారు. క్రొత్త నిబంధనకు వచ్చిన తర్వాత సర్వలోకస్తులకు ప్రతి మనిషి కొరకు సమానంగా ఆ వెండి స్థలంలో
ఏది రీప్లేస్ చేయబడిందని చెప్తుంది వాక్యం? ప్రభు యొక్క రక్తం, అమూల్యమైన రక్తం. వెండి బంగారాల కంటే అమూల్యమైనటువంటిది ప్రభు యొక్క రక్తం. ఈరోజు ఇంటికి వెళ్ళి బెడ్ మీద మనం ఆలోచించాలి పడుకునేటప్పుడు, నా జీవితంలో చాలా విలువైనది బంగారం అనుకున్నానే. ఈ భూమి మీద బంగారం కంటే విలువైన పదార్థం ఏదైనా ఉందా అంటే మన కుటుంబ సభ్యులు, నా బంగారు బిడ్డలు, దాని గురించి మాట్లాడట్లేదు ఇప్పుడు. విలువైనది దేని గురించి మాట్లాడుతున్నానంటే, అమూల్యమైనది ఏంటంటే ఈ లోకంలో అన్నిటికంటే విలువైనటువంటిది మనుషులందరి కొరకు చిందింపబడిన యేసు ప్రభు యొక్క రక్తం. ఒకప్పుడు వెండినిచ్చి వారి ప్రాణాన్ని విమోచించుకున్నారు నిర్గమకాండంలో. దాని స్థలంలోకి ఇప్పుడు ఎవరు వచ్చిపోయి ప్రాణత్యాగం చేశారు? యేసు ప్రభు. పేతురు దగ్గర రాస్తున్నారు, మీరు వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు, కానీ మీరు ఏ రీతిగా విమోచింపబడ్డారంటే అమూల్యమైన రక్తము చేత విమోచింపబడ్డారు. రిడెంప్షన్, రెడీమ్ చేయబడింది. 2 దశలు. ఇత్తడి గురించి విన్నాం. ఇత్తడి దేని గురించి అని మాట్లాడుకున్నాం? తీర్పు, జడ్జిమెంట్. ఆయన శాపగ్రాహి అయ్యాడు. వాస్తవానికి శాపగ్రాహులుగా మారాల్సింది ఎవరు? మనం. మనలో ఉన్న శాపాన్ని ఆయన తీసేసుకున్నాడు. తీర్పు మన మీద పడాలి, కానీ ఆ తీర్పు ఎవరి మీద పడింది? ఇప్పుడు యెషయా గ్రంథం 53లో నిశ్చయముగా ఆయన మన వ్యసనములను భరించాను, మన దోషములను భరించాను, మన వలన ఆయన గాయపరచబడెను. అంటే గాయపరచబడవలసినది, వ్యసనములు మోయవలసింది అన్నీ మనమైతే, అన్నీ ఆ జడ్జిమెంట్ మొత్తం ఎవరి మీద పడింది? ప్రభువు మీద పడింది. ఆయన బలయ్యాడు, బలి పశువుగా మారాడు. ఈ ప్రత్యక్షపు గుడారంలో కనపడుతున్న ఈ దశలు, ఒక మనిషి లోపలున్న బంగారం వద్దకు చేరుకోవాలంటే ముందు ఇత్తడిని దాటుకోవాలి. ఇత్తడిని దాటుకొని వెండి దగ్గరకు రావాలి. వెండి దాటుకున్న తర్వాత ఇత్తడిలో తీర్పును దాటుకుంటున్నాడు. 2 విమోచన. దాని గురించి కొంచెం కొంచెం చెల్లించాడు, తర్వాత ఇస్తానులే, కొంచెం అప్పు పెట్టుకో అనేది కాదు. ప్రభు యొక్క సిలువ త్యాగం, బలియాగం. కొలసీ పత్రిక 1వ అధ్యాయం 14వ వచనంలో, ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాపక్షమాపణ కలుగుచున్నది, విమోచనము కలుగుచున్నది. ది లార్డ్ జీసస్ పెయిడ్ ఇన్ ఫుల్, నాట్ పార్షియల్ అమౌంట్. యేసు ప్రభు కొంచెం కొంచెం పే చేసి వచ్చే వారం మళ్ళీ ఇస్తాలే, వచ్చే నెల జీతం వచ్చినా కొంచెం ఇస్తాలే అనేది కాదు ఇక్కడ. ఆయన సంపూర్ణంగా, పరిపూర్ణంగా మనకు హీ పెయిడ్ అవర్ డెట్స్ ఇన్ ఫుల్. పరిపూర్ణముగా మన రుణములను ఆయన చెల్లించి ఉన్నాడు తన రక్తం చేత. మనకు అంటే ఇప్పుడు రుణమాఫీ చేయబడింది. ఇదిగో నువ్వేమి చెల్లించాల్సిన అవసరం లేదు, ఆ అమూల్యమైన రక్తం నీ కొరకు చిందింపబడింది. ఇదిగో తీర్పు ఆయన తీసేసుకున్నాడు. 2 స్టేజెస్ దాటుకుంటున్నాం. ఒకటేమో తీర్పు, 2 విమోచన. తీర్పుల నుండి దాటుకొని ఆయన చేత విమోచింపబడి ఎక్కడికి చేరుకుంటున్నామంటే ఇప్పుడు మహిమగల స్థలంలోనికి. బంగారం, గోల్డ్. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 13వ వచనంలో, తిరుగగా 7 సువర్ణ దీపస్తంభములను, ఆ దీపస్తంభముల మధ్యను మనుష్య కుమారుని పోలిన ఒకని చూచి తిని, ఆయన తన పాదముల మట్టునకు దిగుచున్న వస్త్రము ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉండెను. బంగారు దట్టి రొమ్మునకు కట్టుకొని ఉండెను. ఇంకా చెప్పాలంటే ఎందుకు బంగారం అంత విలువైనది చెప్పగలరా? మనం కూడా ఆభరణాలు ధరించేటప్పుడు బంగారు ఆభరణాలు వేసుకుంటాం, కానీ వెండి ఇనుముతో తయారు చేసుకుని, లేకపోతే ఇత్తడితో తయారు చేసుకున్నవి ఇనుప ఆభరణాలు వేసుకోమని బంగారు ఆభరణాలు వేసుకుంటాం. కారణం ఏంటో చెప్పనా? బంగారానికి తుప్పు పట్టదు. బంగారానికి తుప్పు పట్టడం అంటే ఏంటి? దాన్ని ఎలా చెప్పాలబ్బా? రస్ట్, చిలుము. బంగారము అలా ఏమంటారు అబ్బా, ఏ స్థితిలో దాన్ని మనం తెచ్చిపెట్టుకొని ఉంటే
అది మనం వేసుకొని మన చర్మాన్ని బట్టి మురికంతా అంటుకొని అప్పుడప్పుడు పాలిష్కి వెళ్ళాల్సి వస్తుంటుంది. కానీ బంగారము శాశ్వత కాలం చాలా శుద్ధమైన స్థితిలో ఉంటుంది. అది మార్పు చెందనిదిగా ఉంటుంది. ఒక మాట చెప్పాలంటే, అవునా? మార్పు చెందనిదిగా ఉంటుంది కనుక బంగారానికి అంత విలువ. ఇది మనకు అర్థమైతే గుడారములో ఉన్న పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం మొత్తం బంగారుమయం. దీపస్తంభము, దీపవృక్షము, బల్ల, ధూపవేదిక, మందసం, కరుణాపీఠం అంత బంగారంతో ఉంది. కారణం ఏంటంటే అక్కడ లోపల మార్పు లేని దేవుడు నువ్వు వస్తావని ఎదురు చూస్తున్నాడు. అది బంగారం యొక్క, ఆయన ఎన్నటికీ మార్పు చెందనివాడు. అంతేకాకుండా బంగారము అన్నిటికంటే విలువైనదిగా మనం ఎలాగైతే భావిస్తామో, నీకు అన్నిటికంటే విలువైన దేవుడు, వెలకట్టలేని దేవుడు, మహిమ గల దేవుడు, ద గాడ్ హూ ఇస్ మెర్సిఫుల్ గాడ్ అండ్ గ్రేస్ఫుల్ గాడ్, దట్ గాడ్ వి గ్లోరిఫై హిమ్. ఆయనను మహిమపరుస్తాం. మార్పు లేని దేవుడు, నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉండే దేవుడు. ఆ ఏకరీతిగా ఉండే దేవుడు అమూల్యమైన వాడు, మార్పు చెందనివాడు, మహిమ గల దేవుడు. అందుకే పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం బంగారముతో నిండుకొని ఉంది. అది యేసు ప్రభు గురించి మాట్లాడుతూ ఆయనను చూడండి ఒకసారి. సిలువ మీద వేలాడుచున్నట్లు కనపడుతున్నాడేమో, ఇప్పుడు అలా లేడు ఆయన. 7 సువర్ణ దీపస్తంభములను, ఆ దీపస్తంభముల మధ్యను మనుష్య కుమారుని పోలిన ఒకరిని చూచి తిని, ఆయన తన పాదముల మట్టునకు దిగుచున్న వస్త్రం ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉండెను. అలా మహిమతో 16వ వచనంలోని చివరి మాట, ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండను. మహా తేజస్సుతో ఉన్నాడు ఆయన. ఈ దశలు మనం ఆలోచిస్తే, మొదట ఒక మనిషి ఇత్తడిని దాటుకోవాలి. అంటే దేన్ని దాటుకోవాలి? తీర్పును దాటుకోవాలి. తీర్పును దాటుకున్నాక ప్రభువు చేత విమోచింపబడిన వాడుగా, పరిశుద్ధుడుగా మార్చబడి, అప్పుడు పరిశుద్ధ స్థలంలో ప్రవేశిస్తే మన మహిమగల రాజును మనం చూస్తాం. అమూల్యమైన దేవుడిని పొందుకోవాలంటే నువ్వు ఇన్ని దశలు దాటుకోవాలి. అన్ని దశలు దాటుకోవాలంటే చేయాల్సిన పని ఏంటి? యోహాను సువార్త 5వ అధ్యాయంలో 24వ వచనంలో, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్యజీవం గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇత్తడి తీర్పు, వెండి విమోచన, ప్రాణానికి విమోచన, బంగారం గ్లోరీ, మహిమగల మార్పు లేని దేవుడు నీ కొరకు ఆ పరలోకమనే మందిరంలో కరుణాపీఠం మీద ఆసీనుడై కూర్చొని ఉన్నాడు. దేవుడు ఎక్కడ కలుస్తా అన్నాడు వీరిని? నిర్గమకాండం 25లో నేను మిమ్మల్ని ఎక్కడ కలుస్తానంటే, మోషే నేను నిన్ను అక్కడ కలుసుకుంటానని చెప్పాడు. 22వ వచనం, నిర్గమకాండం 25:22, అక్కడ నేను నిన్ను కలుసుకొని కరుణాపీఠము మీద నుండి, శాసనములు గల మందసము మీద నుండి 2 కెరూబుల మధ్య నుండి నేను ఇశ్రాయేలీయుల నిమిత్తము మీకు ఆజ్ఞాపించు సమస్తమును నీకు తెలియజెప్పేదను. ఈ రీతిగా ఉపయోగించినటువంటి ఇత్తడి, వెండి, బంగారం గురించి దేవుడు మనకు వివరిస్తున్నాడు. ఇత్తడి తీర్పు, వెండి విమోచన, బంగారం మహిమగల దేవుడు, ఆయనను సూచిస్తున్నటువంటిది, మార్పు లేని దేవుడిని తెలియజేస్తున్నటువంటిది. అయితే మనకు ఇంకొక విషయం అర్థం అవ్వాలి. నేను మీకు త్రాళ్ళు, మేకలు కూడా చూపించాను. అందులో ఉన్న ఉద్దేశం ఏంటి? ఆ గుడారమును, దాని ఆవరణమును త్రాళ్లతో, మీరు ఆ గుడారం చూపించన్నానా వీలైతే ఒకసారి.
బయట కాంపౌండ్. ఇది ఒకటి చూసి మనం ముగించుకుందాం. ఈ గుడారంను మీరు చూస్తే చుట్టూ త్రాళ్ళు కట్టి మేకులు కొట్టి బిగించేశారు దీన్ని. చూసారా? ఆపండి మా ఇక్కడ. ఈ గుడారపు ఆవరణాన్ని త్రాళ్లతో గట్టిగా బిగించి ఆ మేకులకు చుట్టేశారు. ఇక్కడ ఒక చోటనే చేశారా ఆ పని, లేకపోతే గుడారానికి కూడా చేశారా? తెరలు వేశారుగా, తెరలు అక్కడ కూడా వెళ్ళి చూద్దాం. దానికి కూడా చూడండి, మేకులు పెట్టి కొట్టారు. ఇప్పుడు మనం యోహాను సువార్తలోకి వెళ్ళి ఒక మాటను చూద్దాం. యోహాను సువార్త 2వ అధ్యాయం 19వ వచనాన్ని చూద్దాం. యోహాను సువార్త 2:19లో యేసు, ఈ దేవాలయమును పడగొట్టుడి, 3 దినములలో దాని లేపుదునని వారితో చెప్పాను. ఇంతకు ఇక్కడ మాట్లాడుతున్నాడు ప్రభువు ఏ దేవాలయం గురించి మాట్లాడుతున్నాడు? ఈ దేవాలయం పడగొట్టుడి, 3 దినాల్లో దీన్ని లేపుతానన్నాడు. ఆయన ఏ దేవాలయం గురించి మాట్లాడుతున్నాడు అని 21వ వచనంలో చెబుతున్నాడు. 21వ వచనంలో అయితే ఆయన తన శరీరమును దేవాలయమును గురించి ఈ మాట చెప్పాను. అంటే ఈ శరీరమే ఆలయం, ఈ ఆలయమే ఇక్కడున్న గుడారం ఒకప్పుడు. ఇది మనకు అర్థమైతే యేసు ప్రభువును సిలువ మరణానికి ముందు ఎలా తీసుకెళ్తున్నారో సిలువకు ఒకసారి చూద్దాం, ముగించుకుందాం 2 మాటలు. 27వ అధ్యాయం 2వ వచనం, మత్తయి సువార్త 27:2. మత్తయి సువార్త 27:2 వచనంలో తీశారు అందరూ? మత్తయి సువార్త 27:2 వచనం చదవండి ఎవరైనా, ఎవరు తీయలేదు ఇంకా. ఆయనను బంధించి తీసుకుని పోయి అధిపతి అయిన పొంతి పిలాతునకు అప్పగించి. ఆయనను ఏం చేశారట? ఆయనను బంధించడం అంటే దేంతో బంధించిండొచ్చు? సంకెళ్లతోనో త్రాళ్లతోనో బంధించి ఉండాలి. సిలువ మరణానికి ముందు త్రాళ్లతో సంకెళ్లతో బంధిస్తే బంధించబడ్డాడు. ఆయన బంధించబడ్డాడు. అదే ప్రభువు సిలువ మరణం తర్వాత తోమా గారి దగ్గరకు వచ్చాడు. యోహాను సువార్త 20వ అధ్యాయం, యోహాను సువార్త 24-25 వచనాలు చూద్దాం. యోహాను సువార్త 20వ అధ్యాయం 24-25 వచనాలు. యేసు ప్రభు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైన దిదుమా అనబడిన తోమా వారితో లేకపోయాను గనుక తక్కిన శిష్యులు మేము ప్రభువును చూచితిమని అతనితో చెప్పగా అతడు, నేను ఆయన చేతులలో, తోమా గారు అంటున్నారు ఆయన చేతులకు ఏమున్నాయట? నేను ఆయన చేతులలో మేకుల గురుతును చూచి నా వ్రేలు ఆ మేకుల గురుతులో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే కానీ నమ్మనని వారితో చెప్పాను. మనము గుడారం వద్ద చూసిన త్రాళ్ళు, మేకులు గుడారాన్ని గట్టిగా బంధించి బలంగా పెట్టాయి. అవునా? ఇది మనకు అర్థమైతే యేసు ప్రభు యోహాను సువార్త 2వ అధ్యాయంలో ఈ దేవాలయంను పడగొట్టుడి, 3 దినాల్లో దీన్ని లేపుదానని దేని గురించి మాట్లాడుతున్నాడు? ఆయన తన శరీరమును. ఈ శరీరమును ఆనాటి ఇశ్రాయేలీలు మరియు రోమా సైనికులు మత్తయి సువార్త 27లో ఆయనను బంధించారట. బంధించి శరీరం అనే ఆయన గుడారాన్ని, ఆ శరీరమును బంధించి మేకులతో సిలువకేసి కొట్టారు. ఆయన చనిపోయిన తర్వాత మళ్ళీ ఆయనను సిలువ మీద నుంచి దింపి సమాధిలోనికి తీసుకెళ్ళిపోయి పెద్ద రాయిని బొర్లించారు. పెద్ద రాయిని దొర్లించి ఆయన సిలువ మరణానికి ముందు ఆయనను ఏమేమి బంధించాయి? త్రాళ్ళు, సంకెళ్ళు, మేకులు. ఆయన మరణించిన తర్వాత సమాధిలో శరీరాన్ని పెట్టినప్పుడు పెద్ద రాయి బంధించింది. పెద్ద రాయి ఆయన బయటికి రాకుండా బంధించేశారు. అయినప్పటికీ అంతగా ఆయనను బంధించిన సజీవమైన బలము గల దేవునిగా మరణాన్ని లోపల పాతిపెట్టి ఏం చేయబోతున్నాడు? మరణాన్ని సమాధి చేసి
తిరిగి రాబోతున్నాడు. ఇదే ఈ గుడారంలో ఉన్న మరో సందేశం. ఇంకా చాలా విషయాలు తెలుసుకోవాలి, రానున్న రోజుల్లో తెలుసుకుందాం. అంతొక సెలవు చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగలిగిన మా దేవ, పరిశుద్ధుడైన మా తండ్రి, మీకే స్తోత్రములు నాయన. విత్తబడిన ఈ వాక్యం మీ బిడ్డలు ఆలోచించడానికి సహాయం చేయని ప్రార్థిస్తూ, ప్రభు విషయంలో ఈ గుడారమే ఎలా మార్పు చెందిందో తెలియజేస్తూ వచ్చారు. మమ్మల్ని క్షమించండి తండ్రి. ప్రభువుతో ప్రవర్తించాల్సిన విధానముగా మేము ప్రవర్తించలేదు. దీన మనస్సుతో మీ పాదములు చెంత వేడుకుంటా ఇచ్చిన రక్షణకై మీకే స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతలు తెలియజేస్తాం. ఈ ప్రార్థన, విజ్ఞాపన, కృతజ్ఞత, స్తుతి, స్తోత్రములు మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు ప్రభు వారి పేరిట అడిగి వేడుకొని సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్.